కల్పిస్తుంది కానీ ఇప్పటికే మీరు చాలా బాగా చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఉన్నారు. ఇలాంటి చాలామంది మహిళలు వచ్చారు. లేట్ అయింది. ఇంటి దగ్గర పాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మిల్కింగ్ కూడా టైం ఉంటుంది. ఇంటికి 4 పశువులు ఇచ్చాం కాబట్టి ఇప్పుడే పాలు కూడా పితికే సమయం కూడా ఆసనమైంది. అందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి నా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తాం. ప్రతి మహిళ డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపిస్తాం. ప్రతి ఒక్క యువకుడు కూడా డబ్బులు సంపాదించే మార్గం చూపిస్తాం. ప్రతి రైతును కూడా ఎఫ్పిఓలు పెట్టి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి వాళ్ళ పంట వాళ్లే అమ్ముకునేట్టుగా మధ్యవర్తులు లేకుండా చేసి ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పారిశ్రామికవేత్తలందరినీ అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా స్వాగతం పలకండి. కుప్పానికి ఒక ప్రత్యేకత ఉంది. మంచికి మారు పేరు ఈ కుప్పం. నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం. వచ్చిన పరిశ్రమలు బాగుంటే కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎక్కువ పరిశ్రమలు వస్తే మనందరికీ కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అక్కడి నుంచి మనం కూడా పారిశ్రామికవేత్తలు అయ్యే అవకాశం వస్తుంది. అట్లా కాకుండా కొంతమంది లేనిపోని గొడవలు పెట్టుకుంటే మాత్రం ఒకటే చెప్తున్నా, అలాంటి వాళ్ళకి తోక కట్ చేసి కుప్పాన్ని నుంచి బయట పంపిస్తాను తప్ప ఇక్కడ ఎవరిని అలో చేయనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా సంతోషం. నా జీవితంలో చాలా కార్యక్రమాలు చేశాను. గూగుల్ ఏఐ కూడా విశాఖపట్నానికి దగ్గర 1,35,000 కోట్ల పెట్టుబడులు వచ్చి నేనే ఫౌండేషన్ వేశాను. కానీ దానికంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. దానికి కారణం కుప్పంలో జరుగుతూ ఉంది. వండర్ఫుల్ ఈవినింగ్. చాలా సంతోషం. నేను గర్వపడుతున్నా. ఇప్పుడిప్పుడే మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వస్తూ ఉంది. మేము తక్కువ కాదనే నమ్మకంతో మీరు ముందుకు పోతున్నారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా విజయం మనదే, గెలుపు మనదే. కుప్పం నెంబర్ 1 అవుతామని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై తెలుగు తల్లి. గట్టిగా చెప్పాలి. జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి.